వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ప్రభుత్వ ఆసుపత్రి కొన్ని శతాబ్దాలుగా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద సామాన్య వ్యక్తులకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ కొనసాగుతున్నటువంటి మదనపల్లి ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా రూపాంతరం చెందారు. తర్వాత మెడికల్ కళాశాల శాంక్షన్ అయిన తర్వాత జీజీఎస్ అంటే ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రిగా రూపాంతరం చెంది 374 పడకల ఆసుపత్రిగా చేశామని గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకొని మెడికల్ కాలేజీ అరాకొర వర్క్ జరుగుతుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నట్టుండి ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్ కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తాం, మరి డబ్బు ఉంటే వైద్యాన్ని చేసుకోండి లేదంటే సావండి అనే విధంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిని నారాయణ అనేటువంటి వ్యక్తికి నారాయణ ఆసుపత్రికి అప్పచెప్పడానికి కంకణం కట్టుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తాదో మదనపల్లి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నిధులు పెంచమని మెడికల్ కళాశాలను వెంటనే పూర్తి చేసి ప్రభుత్వ స్వాధీనంలో కొనసాగాలని ఓ పక్కన ప్రజా సంఘాలు పార్టీలు పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి మెడికల్ కళాశాలను ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటుకి వ్యక్తులకు ఇచ్చేస్తామని ఉన్నట్టుండి స్టాఫ్ నర్సులను పదుల సంఖ్యలో మరి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడి నుంచి డాక్టర్లు ప్రభుత్వ స్వాధీనంలో ఉన్నటువంటి డాక్టర్లు బదిలీ చేస్తున్నారు. అంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో నడుస్తుంది, మాకు ఏమి సంబంధం లేదనేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. రాబో కాలంలో గత ప్రభుత్వానికి పట్టిన గట్టి మీకు కూడా పడుతుంది. ఈరోజు బీటీ కళాశాల ప్రభుత్వ స్వాధీనం చేసుకున్న యూనివర్సిటీ చేస్తామన్నారు, యూనివర్సిటీ చేయాల ఉన్న వాటిని ప్రైవేటు వ్యక్తులకు దాసోహము అప్పచెప్పేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటే ఈ ప్రభుత్వం పోయే కాలము దగ్గరలో ఉందని ఈరోజు హెచ్చరిస్తున్నాం. జన బోధన ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేయడాన్ని ఈరోజు నిరసిస్తూ ఈ ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. మదనపల్లి నియోజకవర్గంలో అదేవిధంగా తంబాలపల్లి నియోజకవర్గం, కీలేరు నియోజకవర్గం, పక్కన ఉన్న కర్ణాటక నుంచి దాదాపు 1000-1200 మంది దాకా రోజు కూడా ఇక్కడ రోగులు వస్తూ ఉన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి లక్షలాది రూపాయలు వాళ్ళ స్తోమత లేక మదనపల్లి ధర్మాసుపత్రికి పోతే మాకు వైద్యం అందుతుంది, రోగాన్ని బాగా చేసుకొని మా ఇంటికి పోవచ్చనే నమ్మకంతో ఇక్కడ వస్తూ ఉన్నారు. ఇక్కడ 99% ఉన్నటువంటి పేద ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చేటువంటి పాలక వర్గాలు కేవలం 1% ఉన్నటువంటి కార్పొరేట్ శక్తుల కోసం, ప్రైవేట్ శక్తుల కోసం మీరు పరిపాలన చేస్తూ ఉన్నారు. మీరు పరిపాలన చేసే నైతిక హక్కు లేదని సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఓట్లేమో పేదలు కావాలి, కానీ కార్పొరేట్ శక్తులు వచ్చే కమిషన్ల కోసం పేదవాడికి అందే వైద్యాన్ని కూడా దూరం చేసే ఆలోచన చాలా సిగ్గుచేటు. దీని మీద మానుకోవాలని ఏఐటీసీ కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చుట్టుపక్కల ఉన్నటువంటి పేద ప్రజలు, కార్మిక కుటుంబాలు అర్ధరాత్రి రోగాన్ని వచ్చినా కూడా అర్ధరాత్రి 1 గంటకు 2 గంటలకు వచ్చినా కూడా ఇక్కడ ప్రభుత్వ వైద్యం అందుతుంది. అటువంటి వైద్యాన్ని మీరు దూరం చేసే కుట్ర పన్నుతూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కార్మిక సంఘాల తరఫున ప్రజా ఉద్యమం చేపడతాం. ప్రజా ఉద్యమం ద్వారానే దీన్ని ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రిగానే కొనసాగే ప్రకటన వచ్చేంత వరకు ఆందోళన కార్యక్రమం చేపడతాం. ఖచ్చితంగా ఇప్పటికైనా కూటమి పెద్దలు, పాలకులు మీ ఆలోచన విరమించుకోవాలి. దీన్ని ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రిగానే కొనసాగించాలి. ఇక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్లు, సిబ్బంది అందరూ కూడా ట్రాన్స్ఫర్లు అందరూ కూడా తక్షణమే నిలుపుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మదనపల్లి బోధన ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేయాలని ఈ కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తున్న నేపథ్యంలో బహుజన సమాజ్ పార్టీ, ఏఐటీయూసీ అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ధర్నాని నిర్వహించడం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మదనపల్లికి వచ్చిన సందర్భంగా అనేక రకాలైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. మెడికల్ కాలేజీని పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది.
బీటీ కళాశాలను యూనివర్సిటీ చేస్తామని చెప్పడం జరిగింది. అందరినీ నీళ్లు తీసుకొని వచ్చి సాగునీరు తాగునీరు మదనపల్లి పట్టణానికి ఇస్తామని చెప్పడం జరిగింది. ఇలా అనేక హామీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లోకేష్ గారు వచ్చిన సందర్భంగా టొమాటో ప్రాసెసింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మదనపల్లి జిల్లా చేస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా పోతూ ఒక్కొక్కటిగా మదనపల్లిలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా సంస్థలన్నింటినీ కూడా ప్రభుత్వ పరం నుంచి ఉన్నటువంటి అన్ని సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకి దారదత్తం చేయాలని, తన సొంత సామాజిక వర్గాలకు దారదత్తం చేయాలని చెప్పి ఈరోజు నారాయణ ఏదైతే నా మంత్రి నారాయణ విషయం నారాయణ కానీ అదేవిధంగా ఏదో విజయభాస్కర్ చౌదరికి అని చెప్పి అనేక ఊహాగానాలు మదనపల్లి ప్రజల్లో వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ మదనపల్లి నియోజకవర్గంలోనే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడ ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ ఉంది. ఎన్నో సంవత్సరాల ఘన చరిత్ర ఈ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి ఉంది. ఇలాంటి ప్రభుత్వ ఆసుపత్రిని కూడా మీరు ప్రైవేట్ వ్యక్తులకి మీ సామాజిక వర్గాలకి దారదత్తం చేసి కోట్ల రూపాయలు దండుకోవాలని చూస్తా ఉన్నారంటే ప్రజల వైద్యాన్ని కూడా మీరు అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు తీసుకోవాలని మీరు అనుకుంటా ఉన్నారు. ఈ రోజు వైద్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఏదైతే సత్యకుమార్ గారికి నేను మాట చెప్తా ఉన్నా, ఇదే మదనపల్లి ఈ రోజు మీరు రాజకీయంగా ఉన్నతమైన స్థానాలకి తీసుకురావడానికి ప్రధానమైన కారణం మదనపల్లి. ఈ మదనపల్లి అడ్డం పెట్టుకుని ఈ రోజు మీరు ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. మీకు రాజకీయ భవిష్యత్తుని ఇదే మదనపల్లి ఇచ్చింది. కానీ ఈ రోజు మదనపల్లి ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళ వైద్యంలో వాళ్ళ నోట్లో మట్టి గుట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి సత్యకుమార్ గారికి కూడా నేను విన్నవిస్తా ఉన్నా, నేను హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చినటువంటి ఈ హామీలతో ప్రధానంగా ఇదే మదనపల్లిలో మెడికల్ కాలేజ్ వస్తే ఇక్కడ మా బాధలంతా కూడా తీర్థాన్ని చెప్పి కోరుకున్నటువంటి ఈ పేద ప్రజల నోట్లో మట్టి కొట్టారు. మీరు ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. ఈ మదనపల్లి నియోజకవర్గం నుంచి ఇక్కడ సరైన వసతులు లేక ఎన్నో సార్లు మదనపల్లికి ఇదే తిరుపతికి బెంగళూరుకి వేలూరుకి పోతా దారి మధ్యలో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భాలన్నీ కూడా పోతాయి. మెడికల్ కాలేజ్ వస్తుంది అని అనుకుంటే మెడికల్ కాలేజ్ పోవడమే కాకుండా ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్కు ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్ కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారంటే మీరు ఈ ప్రైవేట్ విధానం ఏదైతే ఉందో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. మదనపల్లి ప్రభుత్వ బోధన ఆసుపత్రిగానే ఉండాలి, ప్రభుత్వ ఆసుపత్రిగానే ఉండాలి. రాబోయే కాలంలో అందరినీ మనం కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతాం. మేము ఒకటే చెప్తాం, కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ఊసరవిల్లిలాగా ప్రతిపక్షంలో ఉండేలాగా పాలకపక్షంలోకి వచ్చేలాగా మీరు వివరించద్దు. మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, మదనపల్లి బోధన ప్రభుత్వ ఆసుపత్రిగానే ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రి ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం అప్పగిస్తామనేటువంటి పద్ధతిని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కొన్ని సంవత్సరాలుగా ఈ మదనపల్లి పట్టణంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గ పేద ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందించేటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని ఈ రాష్ట్రానికి మేము ఏదో కిరీటం తీసుకొచ్చి పెడతాం, మేము 3 పార్టీలు కలిసాం, ఈ రాష్ట్రాన్ని 3 దావలు చేస్తామనేటువంటి పద్ధతుల్లో ప్రగల్భాలు పలికినటువంటి చంద్రబాబు నాయుడు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లేదు మతోన్మాద పార్టీ బీజేపీ కూడా ఇవాళ ఈ రాష్ట్రానికే కాదు మదనపల్లి పట్టణంలో వైద్యాన్ని పేదలకు అందించేటువంటి ఆసుపత్రిని కూడా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి కార్పొరేట్ వ్యాపారం చేస్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వానికి సిగ్గు మానవ ఏమన్నా ఉందా అనేసి కూడా సిపిఐ పార్టీగా మేము అడుగుతున్నాం. మీరు ఇవాళ బడ్జెట్ లేదు, గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలని వాళ్ళ పీపీ యూనిట్లుగా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బోధన ఆసుపత్రి పేదలకు వైద్యం చేస్తుంటే ఆ మెడికల్ కాలేజీని తీసుకొచ్చి ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అటాచ్ చేశాము, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకి ఘనమైనటువంటి వైద్యాన్ని అందిస్తామన్నటువంటి అప్పటి ప్రభుత్వము ఇప్పుడు ప్రభుత్వం రెండూ కలిసి ఇవాళ ప్రైవేటు వ్యక్తులకి ఈ ప్రభుత్వ ఆసుపత్రిని అమ్ముకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ పాలకపక్షాలు ఉన్నాయి. కాబట్టి మేము సిపిఐ పార్టీకి అడుగుతున్నాం, ఈ మదనపల్లి పట్టణంలో 100 సంవత్సరాలుగా వైద్యాన్ని అందించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేటు వ్యక్తులకి ఇస్తే మీ కూటమి ప్రభుత్వము భూస్థాపితం అవుతుందనేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. దీన్ని ఇప్పటికైనా స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాం, ఈ మదనపల్లి పట్టణంలో ఎంతమంది పేదల వైద్యాన్ని అందించేటటువంటి పరిస్థితుల్లో మీరు కూడా అపోజిషన్ లో ఉన్నప్పుడు మాట్లాడారు. మెడికల్ కాలేజ్ ప్రభుత్వం కావాలన్నారు, బీటీ కళాశాల యూనివర్సిటీ కావాలన్నారు, బెంగళూరు రైల్వే లైను ఇదే విధంగా రాలని ఇదే కమ్యూనిస్టులు బిఎస్పీ వాళ్ళతో కలిసి మీరు కూడా కార్యక్రమాల్లో వచ్చారు. అది గుర్తు పెట్టుకొని ఈ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిగాన
ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే మదనపల్లి ఎమ్మెల్యే గారు కూడా మూల్యం చెందించుకోవాల్సినటువంటి అవసరం ఉండేదని ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీగా హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.